టీడీపీలో ఒకవైపు కేసినేని నాని రచ్చ కొనసాగుతుంటే మరోవైపు కేసినేని చిన్ని స్పందించారు. తిరువూరు సభను దిగ్విజయంగా నిర్వహిస్తామని కేసినేని చిన్ని చెప్పారు. కేసినేని నాని తమ ఎంపీ అని అన్నారు చిన్ని. నాని వస్తారని అనుకుంటున్నట్లు కేసినేని చిన్ని వ్యాఖ్యానించారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నామని చెప్పారు ఆయన. చంద్రబాబు కోసం కృష్ణ ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు చిన్ని. ఆదివారం తిరువూరులో చంద్రబాబు రా కదలిరా సభ ఏర్పాట్లను కేసినేని చిన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి సార్? ఏంటి తిరువూరు సభ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? నిన్న మొన్న కొంచెం గందరగోళం ఉంది కదా, అంత సెట్ అయినట్టేనా? బ్రహ్మాండంగా జరగబోతుంది. తెలుగుదేశం శ్రేణులందరూ, ఉమ్మడి కృష్ణా జిల్లా శ్రేణులందరూ ఐకమత్యంగా ఉండి సభను దిగ్విజయం చేయబోతున్నారు. ఏర్పాట్లు కూడా చాలామంది నాయకుల దగ్గరుండి చేస్తున్నారు. మా అందరికీ చంద్రబాబు నాయుడు గారి దర్శన భాగ్యం మళ్ళీ ఆయన అక్రమ అరెస్టు తర్వాత కలగబోతున్నందుకు మేము అందరం ఆనందంగా ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్నాం. మొన్న కొంచెం గందరగోళం జరిగింది, ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు అంతా సెట్ అయినట్టేనే, మొత్తం క్యాడర్ అంతా ఒకే తాటి మీదకి వచ్చినట్లేనా? తెలుగుదేశం కుటుంబం మాది చాలా పెద్ద కుటుంబం. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, అవన్నీ పరిష్కారమయ్యి బ్రహ్మాండంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు సార్? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి వచ్చేటటువంటి పబ్లిక్కి? మేము సుమారు 1,50,000 దాటుతుందని అనుకుంటున్నాం. అన్ని రకాల వసతులు. ఇప్పుడు సభ అనేది ఎప్పుడో విజయవంతం అయిపోయింది. ఎందుకంటే ప్రజలు ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు ఆతృతతో ఎదురు చూస్తున్నారు. తిరువూరు లాంటి మారుమూల ప్రాంతంలో కూడా 1,50,000 మంది ప్రజలు ఆయన కోసం ఆతృత చూస్తున్నారంటే ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఆయన మీరే చూశారు. రాజమండ్రి నుంచి విజయవాడ వచ్చే లోపల 16 గంటలు జర్నీ చేయాల్సి వచ్చింది. అటువంటి ప్రజలు కూడా అట్లాగే తిరువూరులో కూడా 1,50,000 మందితో అత్యధికంగా ఎప్పుడూ కనీ విని జరగని రీతిలో సభ జరగబోతుంది. లోకల్ ఎంపీ నాని గారు నన్ను సభకు రావద్దన్నారు, నేను వెళ్ళడం లేదు అంటున్నారు. మీరు ఇన్వైట్ చేస్తున్నారా? ఆయనకి ఏమైనా స్పెషల్గా ప్రోటోకాల్ లాంటిది ఏమైనా ఇస్తున్నారా? ఆయన మా ఎంపీ, తప్పకుండా ఆయనకి అన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. తప్పకుండా వస్తారని అందరం కలిసి కరెక్ట్గా సభను విజయవంతం చేద్దామని ఆశిస్తున్నాం. సార్, ఇంకా అంటే రీసెంట్గా జరిగింది ఆయన రాజీనామాకు సంబంధించి పార్టీని వేడతానని చెప్పేసి కూడా పొద్దున పోస్ట్ ఒకటి పెట్టారు. అవన్నీ నేను చూడలేదు, దాని గురించి నేను కామెంట్ ఇచ్చాను కదా. నేను సభ గురించే, ఏర్పాట్ల గురించే చెప్పగలను. మిగతా అన్ని అధిష్టానం చూసుకుంటాను. నా తెలియని విషయం నేను మాట్లాడలేను. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇది తిరువూరు సభను సక్సెస్ చేయడం ద్వారా చంద్రబాబుకు పార్టీ గెలుపుకు మొత్తం విజయవాడ పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ తిరిగి ఇక్కడ విజయవాడ పార్లమెంట్ పరిధిలో పాగా వేసే విధంగా కూడా మేము జన సమీకరణ చేస్తున్నామని కేసినేని చిన్ని చెప్తున్నారు. అయితే ఆయన సోదరుడు నాని విషయానికి సంబంధించి అయితే ఆయన మాత్రం ఇప్పుడు స్పందించడని చెప్పి కూడా కేసినేని చిన్ని చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరసింహారావుతో ఎంపీ రావు, TV9 విజయవాడ.